హాయ్ నమస్తే. నేను మీకు అభివృద్ధి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తున్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్లు షేరు లైక్ చేయండి. మీరైతే కామెంట్ చేయరు చూసినట్టు అంత దమ్మున నడుపుట్లేదు. కానీ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తే మా ఊరి వజ్రం స్టోరీ ఉంటుంది సార్. మామూలుగా ఉండదు అంతే. ఒకడు ఊరి బాగోలు చేస్తాడు సార్, మామూలు ఉండదు. అబ్బాబ్బో ఆహా చూసే జనాలకు అజ్జా. మరొకడు ఇంత బాగా పని చేస్తున్నాడు, ఇంట్లోకి మా పిల్లని వేయాలని ఒకడు ఫిక్స్ అవుతాడు. వీళ్ళతో సంబంధం కలపడం విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను చేస్తుంటాడు, వీళ్ళు దాటిస్తుంటారు, అతను చేస్తుంటాడు, వీళ్ళు దాటిస్తూనే ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ఊరయ్యే మీరు ఎందుకు వస్తున్నావు, నన్ను చూస్తే భయపడుతున్నారు, మాట్లాడడం లేదు, ఇది అది అని ఒకరు క్వశ్చన్స్ చేస్తారు. ఇందులో ఒకడు వచ్చేది బియ్యం కలుపుకోవడానికి ఆలకుడుగుతావు వారిని. మేము ఇంకో అలా అనుకున్నాము, ఇంకోలాంటి ఏంది ఏదోలే అంటాడు, దాటేస్తాడు. అది చెప్పాలి కదా సామె, నేను చెప్పినట్టుగా మీరు కూడా చెప్పాలిగా. ఇంతకీ పెద్ద అయినా ఉండా లేడా, ఉండు మాట్లాడు వెళ్ళు. అయ్యా నమ్మది ఎవరైనా నువ్వు ఊరికి వస్తుండా, మా వాళ్ళు నన్ను చెప్తున్నారు, నాకు మంచి చెడులు మర్యాద బాగా నచ్చి మా అమ్మాయిని ఇంటి కూడా చేద్దామనుకుంటున్నాను అంటాడు. ఏం చేయండి మీ అమ్మాయి, ఏం చేస్తావు నువ్వు? మామూలు పేదవాళ్ళం, అమ్మాయి బాగా చదివింది, పేదవాళ్ళం అంటారు. అప్పుడు అతను ఈయన కుక్కకి చేస్తాడు. బాగా పేదవాళ్ళు అన్నావు కదా, పేదనింటి అబ్బాయిని చూసుకోకుండా నాలా ఇటు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ వెనకలు ఇది బాగా నచ్చదండి. అందుకే నేను చేసి మంచి పనుల వల్ల నీకు నచ్చాను, ఇస్తాను అనుకుంటున్నాను, అంతేనా? సరే, ఒకటి మా అబ్బాయిని మీ ఇంటికి పంపిస్తాను, మీ అమ్మాయితో మాట్లాడించు. అదేంటి మీరు, నేను వివరంగా మా అబ్బాయిని పంపిస్తాను, మీరు మాట్లాడండి, మీకు అక్కడ మంచిగా ఉంది. ఇదేంటి అసహ్యంగా ఉంది, నేను సంప్రదాయ ప్రకారంగా అమ్మంటున్నాను, మీరంటే మీ అబ్బాయిని పంపిస్తుంటారు. చెప్పింది వినాయా, వెళ్ళు. ఈయన వీళ్ళ అబ్బాయి నిమిషాలకి వీళ్ళ అబ్బాయి వెళ్తాడు. మానవుడు చీరకు వచ్చేస్తుంది. ఎవరైనా నువ్వు? అదేంటి ఇందాక వచ్చారు కదా మీరు, మా అమ్మ మా నాన్న మీ అమ్మాయిని నాకు ఇచ్చి పిలిచిస్తాను చూడడానికి వచ్చా. నేను ఇప్పుడే 15 minutes మీ ఇంటి ముందు వచ్చా, ఈలోపు నువ్వు ఇట్లా వచ్చేసావు, ఏంది కదా? మీ అమ్మాయిని చూపించండి, మీతో నాకు మాట్లాడి. సరే బాసు బాగా మొత్తానికి అమ్మాయి బయటకు వెళ్తుంది. చూడు ఈ అమ్మాయినా ఏం బాగాలేదుగా, బాగా చదువుకున్నారు, నాకు ఏమో చేయలేదు చదువు, బాగా నీచగా నచ్చలే. చూడు బాబు, అమ్మాయిని చూశాక వెళ్ళి మీ నాన్నతో చెప్పు, నచ్చినా నచ్చకపోయినా ఈయనన్నారని చెప్పు, ఓకేనా? అదేంటి ఎట్లా అంటావు నువ్వు? మా ఇంటికి బతిలో కూర్చోవా, అప్పుడు వచ్చేసామె తప్పు చేశాను, ఇప్పుడు మళ్ళీ వింటున్నాగా ఏమని అవుచి. ఏది మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఇప్పుడు తీసుకెళ్ళి మీ అమ్మాయిని ఊర్లో నువ్వు ఇద్దరు అదంతా వెళ్తారు. ఏదైనా ఒకటి ఆలోచించారు, మనసు చూస్తే చాలా బాగా అనిపించింది, అది మర్యాద పనులు చూస్తుంటే. కానీ వీళ్ళు ఇంకోలా ఉన్నారే, అసలు ఏం జరుగుతుంది? ఎంక్వైరీ చేసేలోపు అనుకునేలోపు అలా మారుతుంది.
నాన్న వాడు మేకవాడిని పులి. అదేంటమ్మా? నీకంటే ముందే ఒకరోజు నాకు తెచ్చుకోడు. ఇక్కడ ఒకరోజు ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సార్ నమస్కారం అని పెద్దనే పెట్టా. ఎందుకు అతను ఏమన్నాడు తెలుసా? నీది మామూలు తెలుసు, నేను ఇక్కడ చెప్తే నీకు జాబ్ షర్ట్ని ఇస్తానని తెలుసు, రికమెండేషన్ కావాలా, కష్టపడి చదివి వచ్చే జాబ్ కావాలా అన్న నాన్న. చూస్తే వేరే రకంగా అనిపిస్తుంది కదమ్మా. మీరు మంచి పనులు ఏం చేస్తున్నారు అవిలా చిన్న వాడితో చెప్పేగా మనం వద్దన్నామని. వాడు మరోసారి మన ఇంటికి నేను వస్తే అప్పుడు వాడేంటో నేను నేర్పిస్తాను అంటూ తనకు చెప్పింది. మరి మరో రోజు వీళ్ళకు ఒక చిన్న సమస్య. ఎవరు ఈ కోటికి గారు ఈ ఊరు బాగు చేసే సమస్య. మరి అతని ఇంటికి వస్తాడా? వస్తే వీళ్ళ సంబంధం ఏంటి? అస్సలు వీళ్ళు చేసే మంచి పని ఎంత దాగున్న భయంకరమైన ఘోరమైన నిజాలేంటి ఈ అమ్మాయి ఇలా బయటపడుతుంది. స్టోరీ ఏదైనా డిఫరెంట్ అయిపోయిందా ఇలాంటి ఎన్నో రావచ్చు. ఇప్పుడు జనరేషన్కు కొద్దిగా డిఫరెంట్ అయిలో ఈ సబ్జెక్ట్ ఉంది మామూలు. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయడంటే కామెంట్ వద్దమ్మా. టాలెంట్ లేదు చెప్పని చూసి ఇలాంటి వాళ్ళకి అంత టాలెంట్ మరి నాలంటే లేదు. సో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ ఛానల్ బై వెంకటేష్.